నాకు ఈ న్యూస్ చెప్తుంటే చాలా ఎగ్జైట్మెంట్‌గా ఉంది. ఎందుకు చెప్పనా? కొందరు దేన్నైతే వదిలించుకోవాలనుకుంటారో, దాన్ని వాళ్ళే హైలైట్ జేస్తారు. ఇంతకు నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? యెస్. ఈరోజు అందాల భామలు మీన్స్ మిస్ వరల్డ్ పోటీకొచ్చిన వాళ్ళ పోటీదారులు అందగత్తెలైతే ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్న గొప్పతనము, తెలంగాణలో ఉన్న ఏ ఏ ప్రాంతాలకైతే తీసుకెళ్ళి దాని విశిష్టత గురించి చెప్తూ చాలా గొప్ప అనిపించుకోవాలనేసి ఈ ప్రపంచ అందగత్తెల ముందు వీళ్ళు చాలా ఉబలాట పడ్డారు కదా. ఆ ఉబలాట పడుతున్న విధానమే నాకు చాలా ముచ్చటేసింది. ఎందుకంటారా? ఇప్పుడు ఇదెక్కడ? యాదగిరి, యాదాద్రి, యాదగిరి గుట్ట, యాదాద్రి. సో ఈ యాదాద్రి గొప్పదనం గురించి చూపించు. ఓ పవిత్ర పుణ్యక్షేత్రము, అది ఎంత అద్భుతంగా కట్టిరు, ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా పాపం అందరూ కూడా నాకు ఈ ఈ ఈ విజువల్ కూడా చాలా ముచ్చటేసింది. చక్కగా అందరూ చీరలు కట్టుకొని ఆ యాదాద్రి టెంపుల్కి పోయినరు. అందరు కూడా అన్నారు, అబ్బా ప్రపంచంని మన సాంప్రదాయం ముందు మన నిలబెట్టినాము అనేది చాలా గొప్పగా చెప్తుంటే ఆ గొప్పలో ఇంకొకటి కూడా కనిపించింది. సో ఇంత అద్భుతమైన ఏదైతే యాదాద్రి టెంపుల్ ఉందో, ఎవరు దాని వెనుక మూల కారణం? యాదాద్రి కట్టించిన ఆ వ్యక్తి గురించి అయితే చెప్పాల్సి వచ్చింది కదా. ఆ వ్యక్తి ఎవరో కాదండి, కేసీఆరే కదా. సరే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ సొమ్ముతోటి అదే ప్రజల డబ్బుతోటే కట్టించిరని మీరు అనొచ్చు. కాకపోతే అధికారంలో ఉన్నాడు కాబట్టి చాలా తీసుకున్న గొప్ప ఒక ఆలోచన, ఒక గొప్ప చర్య. ఈరోజు యాదాద్రి గురించి అంత అద్భుతంగా మాట్లాడుకుంటున్నాం కదా. మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాటని అంటే, నేను కేసీఆర్ అనే వ్యక్తి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిండు. కానీ ఈరోజు ఆనవాళ్ళే కావాల్సి వచ్చింది ఈ ప్రపంచ అందగత్తెలకు చూపించడానికి. ఇది అవునా కాదా? నిజంగానే ఒప్పుకోవాలి. కరెక్టా కాదా? తర్వాత మీరు బాగా వార్తలు చూస్తారు కదా, వీళ్ళందరినీ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా తీసుకుపోయిండు. కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్ అడిగి పోయి అసలు టెక్నాలజీని చూసి, అక్కడున్న ఎక్విప్మెంట్ని చూసి, అరే ఇంత ఉందా అనేసి వాళ్ళు వావ్ అని నివ్వరపోయారు అనేది చూస్తున్నాం కదా. ఈ వావ్ అని నివ్వరపోవడానికి ఉన్నది ఎవరు వెనక? అది కమాండ్ కంట్రోల్ రూమ్ని కట్టించింది కూడా ఎవరు? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిందే కదా. మరి ఆనవాళ్ళు ఉన్నాయా లేవా? ఓకే, డన్. కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఎట్లొచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మళ్ళా ఎవరు ఆనవాళ్ళు అయితే వద్దన్నారో ఆనవాళ్ళే అక్కడ కనపడుతున్నాయి. ఇంకొకటి ఎక్కడ? దెన్ సెక్రటరేట్. ఇక అక్కడ వాళ్ళకు ఒక గ్రీన్ కార్పెట్ వచ్చి ఎర్ర తివాచి వెల్కమింగ్ చేసిరు కదా. నా వెనకాల అవన్నీ కూడా మీకు వీడియోలు మీకు రన్ అవుతూ ఉంటే చూసుకోవచ్చు. మరి సెక్రటరేట్ అనవసరంగా వీటికి 600 కోట్లు ఖర్చు పెట్టిరు సెక్రటరేట్ అనేసి ఓ నానా గగ్గోలు పడ్డారు ఆ రోజు. ఇదే సెక్రటరేట్ పెచ్చులూడిపోతుంది సెక్రటరేట్ అనేసి అట్లా వార్తలు చేపించారు. కానీ అదే సెక్రటరేట్లోకి అట్టహాసంగా తీసుకెళ్ళేసి వాళ్ళు ఎంచక్క అక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు. మళ్ళీ ఎవరు ఆనవాళ్ళు అయితే వద్దనుకున్నారో వాళ్ళ ఆనవాళ్ళే కదా అక్కడ కనిపిస్తున్నాయి. ఓహో, వీళ్ళు చెప్తే కానీ తెలీదు. మొత్తం ఇదంతా 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి వచ్చేసి అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ పెద్ద బిల్డింగ్ కట్టించిండు, ఇక్కడ వచ్చేసి సెక్రటరేట్ కట్టించేసిండు. దాని తర్వాత ఆయన ఈ 15 నెలల్లోనే యాదాద్రిని పునర్నిర్మాణం చేసిండు అత్యంత వైభవంగా. దాని తర్వాత సెక్రటరేట్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఈయన హయాంలోనే జరిగింది అని అనుకుంటారా? ఎంత ప్రపంచంలో ఉన్న వాళ్ళకైనా కూడా కొంచెమని అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ ఎప్పుడొచ్చింది, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఎప్పుడయ్యిండు. సో ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చి ఉంటాయి. ఇది తెలియకుండానైతే ఉండవు కదా. దాని తర్వాత ఎదురుగా ఉన్న అమర్జ్యోతి ఆ ప్లేస్ని అంతా చూపించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ దాంతోపాటుగా డ్రోన్ షోతో వీళ్ళు ఏవైతే సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నామని చెప్పిన ఫ్రీ బస్ ఒకటి, సిలిండర్కు సంబంధించిన కొంచెం సౌండ్ దీని బ్యాక్లో మ్యూట్లో పెడుతున్నాను, ఫ్రీ బస్ ఒకటి, గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, ఇటువంటివి ఏమో చెప్పుకుంటారు.
కానీ ఒక్కటుంటే ఈఎన్వి కూడా ఇగో మేమిన్ని మేనిఫెస్టోలో పెట్టినాము, ఇట్లా మహిళలకు 2,500 రూపాయలు పెట్టినాము, తులం బంగారం అని చెప్పినాము, తర్వాత పెన్షన్లు 4,000 అని చెప్పినాము, తర్వాత ఏకకాలంలో రుణమాఫ్ అని చెప్పినాము, కౌలు రైతులకు పైసలు అని చెప్పినాము, రైతు కూలీలకు పైసలు అని చెప్పినాము. ఇలా చెప్పుకుంటూ అవి కూడా కొంచెం డిస్ప్లే చేస్తే మంచిగా ఉండేది కదా. సో నేను ఎందుకని నాకు నవ్వొస్తుంది, నాకు ఒక ఆశ్చర్యంగా చాలా యాంగ్జైటీ అనిపించింది. ఎందుకన్నానంటే ఎవరి ఆనవాళ్ళైతే చెరిపేద్దాం అనుకున్నారో ఆ ఆనవాళ్ళ దగ్గరే ఈరోజు వచ్చేసి వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. ఆ ఆనవాళ్ళని చూసేవాళ్ళు షాక్ అయినరా, అదే మీరు చెప్పించుకుంటున్నారు రాస్తున్నారు, లేకపోతే నిజంగా వాళ్ళు షాక్ అయినా కూడా ఎవరి ఆనవాళ్ళు అనేవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అంటే మనము ఎంత అరిచినా నిజం అనేది అబద్ధం కాదు, అబద్ధం అనేది నిజం అవ్వదు అనే సామెత ఊరికే పోలేదు కదా. సో ఈ విధానం చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారట. అది ఏందో తుడిపేస్తాను చెరిపేస్తామని అన్నారు కదా, కానీ ఈ ఆనవాళ్ళని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఆనవాళ్ళని గుర్తు చేసిండు. ఇలా ఏం జరిగిందంటే కేసీఆర్ యొక్క గొప్పతనము రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేసిండు. అంటే ఆయనే కేసీఆర్ గొప్పతనానికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటే అది రేవంత్ రెడ్డి అనేసి చెప్పగానే చెప్పడు కాదు, డైరెక్ట్గా వాళ్ళకి చెప్పినట్టుగానే అర్థమవుతుంది. నిజంగానే ఈ అందాల భామల విషయంలో రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయిందా అంటే నిజంగా ఇరుక్కుపోయిందని చెప్పాలి. ఏదో అంతా నేనే చేశానని సభలలో చెప్పుకున్నంత ఈజీ కాదు కదా. 60,000 ఉద్యోగాలు అప్పుడే ఆ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఇప్పుడే నేను ఉద్యోగాలు ఇచ్చిన, అప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఇప్పుడు నియామక పత్రాలు ఏ నుంచి వస్తుండే. జనరల్ మెడకాయ మీద తలకాయ ఉన్నకి ఎవ్వరికైనా అర్థమవుతుంది కదా. ఈ ఉద్యోగాల గురించి అయితే నేను చెప్పి ఎన్నిసార్లు చెప్పినో. ఆ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఈ 15 మీరు నియామక పత్రాలు ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 2-3 నెలల్లో కూడా మీరు నియామక పత్రాలు ఇచ్చారు. కానీ మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి వాటి దిద్ది వాటికి ఉద్యోగాలు ఇచ్చిరా. ఇది తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎలా నియామక పత్రాలు అందుకున్న వాళ్ళకి తెలియదా? మీరు ఇంకొకటి కూడా ఆ ఫ్రీ బస్సు గురించి ఏదో మాట్లాడుతున్నారు సభలో ఈరోజు చూసిన. ఫ్రీ బస్ అనే పదం వింటే ఒక్కరి నుంచి కూడా ఒక రెస్పాన్స్ వస్తలేదు. ఆ ఫ్రీ బస్సు గురించి గొప్పతనం చెప్తూ భర్తల దగ్గర నుంచి డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏ మూలలున్న గుడికైనా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అని మీరు చాలా గొప్పగా చెప్పారు. కానీ అక్కడున్న మహిళలకు ఎవ్వరికి కూడా గొప్పతనం కనిపించలేదు. ఇట్లుంటుంది. ఊరికనే నిజాలు చెప్తే ఆ సన్నాసులని మాట్లాడారు కదా. కనీసంగా మనం ఎదుట కూర్చున్న వాళ్ళ ముందు ఏం చెప్తున్నాము, మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలవాటే కదా ఎదుటి వాళ్ళని చూసి స్పీచ్ ఇవ్వడము, ఎక్కడ పెంచాలో వాయిస్ని ఎక్కడ తగ్గించాలో మీకు చాలా బాగా తెలుసు కదా. కానీ ఇప్పుడు కూడా అదే వర్కౌట్ అవుతుంది అనుకుంటే పొరపాటు. ఇది వరబస్తుంది కదా. ఇదే ఇంతసేపు నేను చెప్పింది ఒకసారి చూడండి ఈ వీడియోలు. అంటే ఈ ఆనవాళ్ళు ఏంటి అనేది అర్థమవుతుంటుంది కదా. ఈ అందాల భామలు ఇదే ఏదైతే వద్దనుకుంటారో దాని గురించే చెప్పాల్సిన అవసరం వస్తుందని పాపం ఏనాడైనా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి సవాల్ చేసి కానీ అనుకున్నాడో లేదో కూడా మరి అర్థం కాదు. వాళ్ళు కొంచెం కనబడాలనేసి వాళ్ళు తీసుకుంటున్న అక్కడ ఇది కమాండ్ కంట్రోల్ రూమే కదా, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది. సో చూడు ఇవాళ తెలంగాణ ప్రజలు వీళ్ళతో అంటే వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా చూస్తుంటారు అన్నట్టు. వాళ్ళు అనే మాట ఇంక ఎత్తకపోవడం బెటర్ ఏమో. ఎందుకంటే ఈ గొప్పతనం గురించి అనిపిస్తుంది కదా యాదాద్రి. ఈ గొప్పతనం గురించి ఎవరు చెప్పిరా అంటే సాక్షాత్తు, ఎందుకంటే ఇవన్నీ చూపించడని ఆయన అల్టిమేటం జారీ చేసి ఉంటాడు కదా, ఒక షెడ్యూల్లో ఉంటుంది కదా, ఏసీ బస్సులో తీసుకెళ్ళి ఇవన్నీ చూపించుకొస్తున్నారు కదా. ఇది విషయం.